1వ సర్గ. భరతుడు రాజ్యం స్వీకరించమని రాముణ్ణి కోరటం. రాముడు భరతుణ్ణి ఓదార్చి, సోదరా భరతుడా, నీవు ఈ నారవస్త్రాలు ధరించావెందుకు? ఈ జటలేమిటి? నీవు ఇక్కడకు వచ్చిన కారణం ఏమిటి అని అడిగాడు. రాముడు అలా అడగ్గానే భరతుడు మళ్ళీ రాముణ్ణి గట్టిగా కౌగిలించుకున్నాడు. నమస్కారం చేస్తూ ఇలా అన్నాడు. ఓ రామా, మన తండ్రి దశరథ మహారాజు నిన్ను అడవులకు పంపాడే కానీ ఆ దుఃఖాన్ని భరించలేకపోయాడు. పుత్రశోకంతోనే ఆయన స్వర్గస్థుడయ్యాడు. సోదరా, ఈ దశరథ మహారాజు తన రాణి కైకేయీదేవి అభీష్టాన్ని కాదనలేక పరిస్థితులకు తలొగ్గి ఈ మహాపాపాన్ని చేశాడు. ఆ పాపాన్ని తలుచుకుంటూ కుమిలి కుమిలి ఏడుస్తూ చివరి క్షణాల్లో కూడా హా రామ, హా లక్ష్మణ, హా సీత అంటూ ప్రాణాలు విడిచాడు. నా తల్లి కైకేయీదేవి తను కోరుకున్నట్లుగా రాజ్యాన్ని పొందలేకపోయింది, కానీ వైధవ్యాన్ని మాత్రం పొందింది. కనుక ఓ రామా, నన్ను అనుగ్రహించు, నా మనవిని మన్నించు. దేవేంద్రుడిలాగా రాజ్యాభిషిక్తుడుగా నా న్యాయమైన కోరికను మన్నించమని కోరటానికి మన తల్లులు, మంత్రులు, ప్రజలు సైన్యంతో సహా తరలివచ్చారు. గౌరవమిచ్చే ఓ రామా, మన అన్నదమ్ములందరిలోనూ జ్యేష్ఠుడువు. వంశాచారం ప్రకారంగాను ధర్మానుసారంగాను ఆ రాజ్యం నీదే. నా మాట, మన తల్లుల మాట, ప్రజల మాట మన్నించి మమ్మల్ని పాలించు. శరత్కాల రేయి నిర్మలమైన చంద్రుణ్ణి పొందినట్లు అనాథై ఉన్న ఈ కోసల రాజ్యానికి నాదుడవుగా. ఓ పురుష శ్రేష్ఠుడా, వంశపారంపర్యంగా వస్తున్నది తండ్రిగారు ఇప్పటి వరకు పాలించింది అయినా ఈ ప్రకృతి మండలం చేసే ప్రార్థన మన్నించు. నేను పౌరులమంతా కలిసి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం. భరతుడు ఈ విధంగా అంటూ కన్నీరు కారిస్తూ మళ్ళీ రాముడి పాదాల మీద నమస్కరించాడు. అప్పుడు రాముడు భరతుని భుజాలు పట్టుకొని లేవనెత్తి కౌగిలించుకున్నాడు. భరతుణ్ణి ఓదారుస్తూ ఇలా అన్నాడు. ఓ శత్రు సంహారకుడవైన భరతుడా, నీలో ఎటువంటి పాపమూ లేదని నాకు తెలుసు. నీ తల్లిని కూడా నిందించవద్దు. నన్ను నారవస్త్రాలు ధరించి వనవాసం చెయ్యమనే అధికారం మహారాజుకు ఉన్నది. తల్లిదండ్రులు కూడా తమ బిడ్డల విషయంగా తమ ఇష్టం వచ్చినట్లు నడుచుకోవచ్చునని శాస్త్రవచనం. నువ్వు ధర్మం తెలిసిన వాడవు. పూజ్యుడైన తండ్రి విషయంలో ఎటువంటి గౌరవాన్ని చూపిస్తావో అదే గౌరవాన్ని తల్లి పట్ల చూపించాలి. అటువంటి తల్లిదండ్రులు నన్ను అడవులకు పొమ్మని ఆజ్ఞాపించినప్పుడు నేను వాళ్ళ ఆజ్ఞను ఏ కారణంగా కాదనగలను? తండ్రిగారు ఆజ్ఞ ప్రకారం నీవు రాజ్యాన్ని పాలించు. నేను నారవస్త్రాలు ధరించి వనవాసం చేస్తాను. లోకగురువు ధర్మాత్ముడు అయిన మహారాజు మాటను మనం రాజశాసనంగా తీసుకొని పాటించాలి. కాబట్టి నీకు తండ్రిగారు ఇచ్చిన ఆదేశాన్ని పాలించు. నాకు ఇచ్చిన ఆదేశాన్ని నేను పాలిస్తాను. వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి.